మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటాం. మన రాజు మన కొరకు ఏమేం చేశాడో మనం చూసాం. ఆ శాశ్వతమైన రాజు నీ కొరకు నా కొరకు ఏమేం చేశాడు, ఇటువంటి రాజు ఎంత తగ్గించుకున్నాడో చూసుకున్నాం. ఈ బలవర్తమానంలో ఆ రాజుకు నువ్వేం చేయాలి? అంత గొప్ప రాజు నీ పట్ల నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తే ఆ రాజుకి నువ్వైనా నేనైనా మనమైనా ఏ విధంగా ఆయన రుణాన్ని తీర్చుకోవాలి? మనం కూడా ఆ రాజు పట్ల ఎలా ఉండాలి? ఆ రాజుకి ఏమి చేయాలి? క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. సమయానుకూలంగా ముగించుకుందాం. 2 మొదటిగా న్యాయాధిపతులు 21-25 వచ్చారు. న్యాయాధిపతులు 21 అధ్యాయం 25 వచ్చింది. చదవండి దగ్గరగా. ప్రతి వాడును 25 న్యాయాధిపతులు 21-25 ఆదినంలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాడు. ఆ దినములలో ఆ రోజుల్లో ఇశ్రాయేలు కంట చెప్పండి ఎవరు లేరంట? రాజు లేడు. ఇశ్రాయేలుకి రాజు లేడు. రాజు లేకపోతే చెప్పండి, రాజు లేకపోతే ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారముగా తినుకుంటూ తాకుంటూ సుఖించుకుంటూ జీవితంలో జీవించుకుంటూ చనిపోయే స్థితి, రాజు లేని స్థితి ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో రాజు వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? రాజు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, నిన్ను ఆ రక్తంలో కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. ఆ రాజ్యానికి వారసులుగా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ రాజుకి నువ్వు నేను ఏం చేయాలి? ఆ రాజుకి ఏం చేయాలి చెప్పుకున్నాం. చెప్పండి, ఈ లోకంలో రాజులు ఎలా ఉంటారు చెప్పండి? ఈ లోకంలో రాజులు నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు అంటారు. నీకు అది చేస్తాను ఇది చేస్తాను చెప్తారు. వాగ్దానాలు మర్చిపోతారు. ఎన్నో వాగ్దానాలు మర్చిపోతారు. రాజులకు వచ్చేదాకా ఒక మాట, రాజులోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఎవరైనా సరే, ఎవరైనా ఏ అధికారైనా చెప్పలేదు. కానీ మన రాజు అయితే నేను ఎక్కడ ఉంటాను, మన రాజు అయితే ఏమంటున్నాడంటే నేను ఎక్కడ నివాసం చేస్తాను, మీరు కూడా అక్కడనే ఉండాలి. మీ కొరకు నా ప్రాణాన్ని పెడతా ఉంటున్నాడు. నా నివాసంలో మీరు కూడా ఉండాలి. మీరు కూడా నాతో పాటు భోజనం చేయాలి, నా విధిలో పాల్గొవాలని చెప్తున్నాడు. అది మన రాజు యొక్క గొప్పతనం. అటువంటి రాజుకి ఏం చేయాలి? మనం క్లుప్తంగా ఒక 7 విషయాలు మనం చూసుకున్నాం. ఆ రాజుకి ఏం చేయాలి? చూడండి. మొదలుగా 2 దినవృత్తాంతాలు 23 అధ్యాయం 12 వచనం. 2 దినవృత్తాంతాలు 23:12 చదవండి. పరుగులెత్తుచు రాజుని కొనియాడుచు ఉన్న జనులు చాలా మాట్లాడారు. మనకి పేజీ నంబర్ 377 23 అధ్యాయం 12. పరుగులెత్తుచు రాజుని కొనియాడుచున్న జనులు. రకరకాల సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. వాటికి మనం ఏ విధంగా ఉండాలి చూద్దాం. రాజుని మొదటిగా చెప్పండి ఏం చేయాలంటే కొనియాడాలి, రాజుని స్తుతించాలి, రాజుని గొప్ప చేయాలి, రాజుని కొనియాడాలి. ఆరాధన టైంలోనే మీరు మంచినీళ్ళు కట్టి జరగాలి, మధ్యలో లేవకూడదండి. రాజుని కొనియాడే బిడ్డలుగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? మనం రాజుని కొనియాడటం అంటే ఎల్లప్పుడు పరిశుద్ధులు అని కొనియాడాలంట. ఎవరు కొనియాడాలి? బైబిల్లో చూసుకుందాం మనం చాలా సార్. ఆ దోతలు, శరాపులు, యెషయా ఆరాధ్యాలు చూస్తే పరిశుద్ధులని విరామం లేకుండా 2 రెక్కలేమో కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలేమో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతోనేమో దేవుని స్థుతించుకుంటూ కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ రాజుని కొనియాడాలి, రాజుని గొప్ప చేసుకోవాలి. ఆ రాజుని కొనియాడకపోతే మన జీవితంలో శ్రమలు వస్తాయి, మన జీవితంలో ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి. రాజుని కొనియాడే టైంలో కొనియాడకుండా, కొనియాడే టైంలో అంటే సంఘముగా కూడుకొని ఉపవాస కూడికల్లో లేకపోతే సంఘ ప్రాంతాల్లో
అవన్నీ దేవుని కొనియాడటానికి చేసుకుందాం. మనం దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి. ఈరోజు రాజుని కొనియాడే బిడ్డలుగా ఉంటున్నామా లేదా? రాజుని కొనియాడుతున్నామా లేకపోతే ఇంకా దేనైనా కొనియాడుతున్నామా? ఈరోజు మందిరానికి రాకుండా నువ్వు ఇంకెక్కడికైనా పోయావనుకోండి, మందిరానికి రాకుండా నువ్వు ఉద్యోగానికో లేకపోతే నువ్వు పనికో లేకపోతే నువ్వు ఇంట్లో పనికో ఏదన్నా లేకపోతే ఈ సొంత కార్యాలకు ఉన్నావనుకోండి, రాజుని కొనియాడినట్టు కాదు. రాజుని కొనియాడినట్టు కాదు. నీ ఉద్యోగాన్ని కనపరుస్తున్నావు, లేదా నీ పనులు కనపరుస్తున్నావు, లేదా నీ ఇంట్లో ఉన్న పనులు కనపరుస్తున్నావు, లేకపోతే కొంతమంది అంటారు కదా పిల్లలకు స్నానం చేసరికి లేట్ అయింది అంటూ ఉంటారు. నీ పిల్లలను కొనియాడుతున్నావు, పిల్లలకి విగ్రహాలుగా మారుతున్నారు. నీ డబ్బు లేదా నీ ఉద్యోగం నీ పనులే విగ్రహాలుగా మారుతున్నాయి. అందుకనే కొనియాడే సమయంలో, పూజించే సమయంలో, గొప్ప చేసే సమయంలో ఆయన ఖచ్చితంగా పూజ చేయాలి, ఖచ్చితంగా ఆరాధించాలి, ఖచ్చితంగా కొనియాడాలి. కొనియాడటానికి ఒక నియామక కూడికలు ఉంటాయి, సంఘముగా కొనియాడాలి, వ్యక్తిగతంగా కొనియాడాలి, కుటుంబంగా కొనియాడాలి. ఇంకా అటువంటి స్థితి లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం సరి చేసుకోవాలి. నిజంగా రాజుని కొనియాడుతున్నామా? ఆదివారం మాత్రమే వచ్చి చక్కని ఆరాధన చేసిపోతూ మిగిలిన రోజులన్నీ ఇష్టం వచ్చిన జీవితంలో జీవిస్తూ ఉంటున్నామా? ఒకసారి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని కొనియాడాలి, దేవుని గొప్పతనాన్ని వర్ణించుకుంటూ రావాలి. చూడండి, రెండవదిగా, ఒకటోది రాజుని కొనియాడాలి, నోటితో కొనియాడాలి. మన నోటితో, మన క్రియల ద్వారా కొనియాడాలి. రెండవ చూద్దాం, మొదటి పేతురు 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. చెప్పండి, రెండోది రాజుని సన్మానించుడి. ఒకటోదండి చెప్పాలి, రాజుని కొనియాడాలి, నోరు గురించి చెప్పాలి. మన దేవుని సన్నిధిలో మన నోరు ద్వారా తెలవాలి. నోటి ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మన చేతుల ద్వారా. రెండోది ఏం చేయాలంటే రాజుని సన్మానించడం అంటే పోయి శాలో కప్పడం కాదు. పోయి శాలో కప్పి లేదా పూజ చేసి అగరబత్తులు వెలిగించి లేకపోతే పొగని పై కట్టట్లా అని ఇలాగ ఆచారాలు కాదు. సన్మానించడం అంటే మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన పనుల ద్వారా. సన్మానించడం అంటే బహిరంగంగా గొప్ప చేయడం లేకపోతే ఇంకేదో సన్మానించడం కాదు. సన్మానించడం అంటే నీ హృదయంలో దేవుని సన్మానించాలి. నీ హృదయంలో దేవుని సన్మానించడం అంటే నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నీ ప్రవర్తన అంటే అన్ని వస్తాయి. నీ మాట, నీ నడక, నీ చూపు, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్ని. వాటిల్లో ఏదైనా పొరపాటున ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే దేవుణ్ణి సన్మానించడం కాదు, అవమానించడం. ఏం చేసింది చెప్పండి? అవమానించడం. ఒక రాయేసి కొట్టకపోయినా అంతకంటే ఎక్కువగా చేసినట్టు అన్నమాట. ఈరోజు అవమానించడం అంటే ఇంటి ముందు పోయి తిట్టడము, లేకపోతే ఒక రాళ్ళేసి కొట్టడము, లేకపోతే అందరి ముందు తక్కువ చేసి చులకం చేసి మాట్లాడటము. ఈరోజు రకరకాల అవమానాలు ఉంటున్నాయి. మరి దేవుణ్ణి ఎట్లా అవమానిస్తున్నామంటే, దేవుని సన్నిధిలోకి రాకుండా ఉంటే దేవుణ్ణి అవమానించినట్టే. దాంట్లో మరి మాట్లాడే ప్రసక్తే లేదు. నువ్వు రక్షణ పొంది, మరణం పొంది, బాప్తిస్మం తీసుకొని ఒక సాక్షిగా నిలబడి దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని సన్నిధిలో ఆరాధించకుండా, ఆయన విందులో చేయలేకుండా తప్పించుకున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడిని అవమానం చేస్తున్నావు, దేవునికి ఎంతో అవమానకరంగా ఉంటున్నావు. ఈరోజు రాజుని ఏం చేయాలి చెప్పండి? మాట, తలంపు, మనసు. నేను ఇంకా రిఫరెన్స్ చూపినా కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆదివారం అంటే ఏ ఉద్యోగమైనా, ఏ పనైనా పక్కన పెట్టాలి, ఏ ఫంక్షన్ అయినా పక్కన పెట్టాలి, సొంత ఇంపార్టెంట్ పనులైనా మందిరం తర్వాతే. నువ్వు మందిరానికి రాకుండా ఫంక్షన్ పోయావనుకోండి, దేవుని సన్నిధికి కూడా పోకుండా ఫంక్షన్కి వచ్చారు అని అనుకుంటా ఉంటారు. అదే ఫంక్షన్ రోజు
వాళ్ళు ఎంత భక్తిమంతులు, దేవుడు అంటే ఎంత భయము, మందిరం తర్వాత ఏదైనా అని చెప్పుకుంటారు. ఆ విధంగా దేవుడిని గణపరిచినట్టే. ఈరోజు దేవుడిని అవమానిస్తున్నావా, దేవుడిని గణపరుస్తున్నావా, సన్మానిస్తున్నావా, లేదా దేవుడిని సన్మానించకుండా దేవుడిని రాళ్ళతో కొట్టిస్తున్నావు. ఆ రోజు యూదులు కాదు కొట్టేది, ఆ రోజు బంటోతులు కాదు అవమానించింది, ఆ రోజు పరిచయం శాస్త్రి కాదు, వాళ్ళలో నువ్వు కూడా చేస్తా ఉంటావు. దేవుని మందిరంలో గడపకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నీ మాట, నీ నడక, నీ తలంపులు, నీ క్రియలు, ఒక మాట చెప్పంటారా, దేవుని సన్నిధికి ఆలస్యం వచ్చినా కూడా, దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చినా కూడా, ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, కానీ ప్రతి ఆదివారం కూడా లేడికి వస్తే దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. ఈరోజు రాజుని అదే సన్మానించడం అంటే అదే, నువ్వు ముందు వచ్చావంటే దేవుని సన్మానించినట్టే, నువ్వు దేవుని పనులు చేస్తున్నావంటే దేవుని సన్మానించినట్టే. మన 3 రోజులు ఎంతో చక్కగా అన్ని పనులు చేశారు. కొంతమంది చెప్పమైనా కొన్ని పనులు చేశారు. మనుషులకు కాదు మనం చేశారు. ఎవరికి చేసి చెప్పండి? దేవునికి. దేవుని మందిరంలో లోపట్టం ఉంటుంది, దేవుని మందిరంలో విధేయత చూపించడం ఉంటుంది. ఈరోజు మనం ఏ చిన్న పని చేసినా నేను మనుషులకు కాదు చేసేది, దేవుని నిమిత్తం నేను చేస్తున్నాను అనుకోవాలి. మన తగాదాలు, వ్యక్తిగతమైన కోపాలు అవన్నీ పక్కన పెట్టాలి. ఇటువంటి అందరం కలిసి సంఘమంతా ఐక్యంగా ఉండి, నువ్వు సంఘంలో ఉండి కూడా సంఘ బిడ్డలు దూషిస్తున్నావంటే, నువ్వు సంఘంలో పాటలు పాడుకుంటూ, లేకపోతే ఆయన రొట్టెలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేవేసుకుంటూ నీ సంఘ బిడ్డల్ని, నీ విశ్వాసుల్ని, లేకపోతే నీ సేవకుల్ని దూషిస్తున్నావంటే నువ్వు అవమానకరంగా జీవిస్తూ ఉంటున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నావు. దేవుడు అంటే లెక్కలేదు, నీకు భయం లేదు, సన్మానించట్లా దేవుడిని. ఈరోజు రెండో విషయంగా ఏం చేయాలి చెప్పండి? మన రాజుని సన్మానించాలి. మన రాజుని ఒకటోది కొనియాడాలి, రెండవది సన్మానించాలి మన క్రియల ద్వారా. మూడో చూద్దామండి, కీర్తనలు 47:6. కీర్తనలు 47:6. దేవుణ్ణి కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. మన రాజుని చెప్పండి, చేయాలి, కీర్తించాలి. కీర్తించడం అంటే చెప్పండి, కీర్తించడం అంటే ఏంటి? కీర్తించడం అంటే ఆయన్ని స్తుతించడం. ఎప్పుడు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ఏ పని చేసుకున్నా సరే ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన గణపరుచుకుంటూ. మొన్న మీటింగ్ లో సిస్టర్ ఫీబే లాస్ట్ లో సాక్ష్యం చెప్పుకుంటూ చక్కటి పాట పాడింది. అసలుకి ఎంత చక్కగా ఉందని అనిపించిందంటే, వచ్చిన సేవకులు కొంతమంది అయితే చూస్తే మూడో అమ్మాయిలాగా ఉంది, భలే పాడింది, భలే సాక్ష్యం చెప్పింది అని అందరి ముందు ఒక సాక్షిగా దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి. మన పాటల ద్వారా, మన తలంపుల ద్వారా, పొలాలకు పోయినా, పనుల దగ్గర పోయినా ఆ పాట పాడాలంటే మామూలుగా కాదు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుభవం ఉన్నది కూడా ఆ విధంగా పాట ధైర్యంగా పాడటం అంటే చాలా గొప్ప సంగతి. మనం 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఆ విధంగా నిలబడలేకపోయే వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా పాటలు పాడలేని వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా దేవుని గురించి సాక్ష్యం చెప్పలేదుగా ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడ అవకాశం వస్తే దేవుని నామాన్ని, దేవుని కీర్తించాలి, దేవుని స్తుతించాలి. మన నోటి ద్వారా పాటలు పాడుకుంటూ ఉండాలి, చప్పట్లు కొట్టుకుంటూ ఉండాలి. మన శరీర అవయవాలు కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. మన శరీర అవయవాలు, చేతులు, కాళ్ళు దేవుని కొరకై, దేవుని పని చేయడానికి ముందు ఉండాలి. మన నోటి ద్వారా దేవుని కీర్తించేవాళ్ళం. నోటి ద్వారా చెప్పండి, మన రాజులు ఏం చేయాలి? అప్పుడు ఒకటోది కొనియాడాలి, రెండవది సన్మానించాలి, మూడవది కీర్తించాలి. చూద్దాం, నాలుగోది సామెతలు 24:21. సామెతలు 24:21. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజుని ఘనపరచుము. మన రాజు అంటే యెహోవానే. రాజు దగ్గర యేసుక్రీస్తు పెట్టుకోండి, యెహోవా పెట్టుకోండి, దేవుడు పెట్టుకోండి. మన రాజుని ఘనపరచాలి. ఏం చేయాలి చెప్పండి? మన రాజుని ఘనపరచాలి. ఘనపరచడం అంటే చెప్పండి, మనకున్న పనులు కూడా వదిలిపెట్టుకొని దేవుని పని చేస్తే రాజుని ఘనపరచినట్టు. మనకున్న ముఖ్యమైన వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టి దేవుని సన్నిధికి వస్తే దేవుని ఘనపరచాలి.
చెప్పండి అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. నా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తా అంటున్నాడు. నా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తా, నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తా. ఇది ఆదివారం ఒక రోజు కాదు, ఆదివారం ఒక 3 గంటలు కాదు, ఆదివారం ఒక 3 గంటలు కాదు. ప్రతిరోజు ఉదయం లేవగానే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒక మాట అడుగుతున్నా, ఈరోజు ఉదయం ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? చేయరాదు ఒక మాట, ఒక చేయగా. ఇంకా అది పరిస్థితి. అంటే మీ పనులు కనపరచడం లేవగానే, అంటే మీ ఫోన్లు కనపరచడం అంట లేవగానే, మీ టీవీని, రిమోట్లు, లేకపోతే మీ నోటిని, లేకపోతే మీ పొరుగు వారిని, నువ్వు ఏ పని చేస్తే దాన్నే కనపరిచినట్టు లేవగానే గుర్తుపెట్టుకో. లేవగానే ఫోన్లు పెట్టుకుంటా, లేవగానే టీవీ రిమోట్లు, లేవగానే పనులు చేయడం తప్పని నేను అంటలా, చేయాలి. ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, దేవుని గణపరచాలి. అప్పుడు ఉదయం లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని నీ పనులు మొదలెట్టు. రోజంతా మాకు చదువు రాదుగా, ఎక్కడ చదువుకున్నావు అనమాకండి. చదువు రాకపోతే ఆయన వాక్యాలు, కడత వాక్యాలు, లేకపోతే సేవకులు చెప్పిన వాక్యాలు గుర్తు తెచ్చుకొని ఆ వాక్యాలు నమలేసుకొని ప్రార్థన చేసుకో, చాలు. దేవుడికి తెలుసు నీకు చదువు రాదు. చదువు రాకపోయినా దేవుడి వాక్యాలు నమ్మేసుకోవడమే, వాక్యాలు గుర్తు తెచ్చుకోవడమే. మీరు మీకు మాట చెప్పండి, చదువు ఉన్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళకే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందంట. చదువు ఉన్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళకే ఎక్కువ వాక్యాలు గుర్తుంటాయంట. దేవుని కనపరచాలి. సాయంత్రం కాగానే ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, కుటుంబముగా మోకరించి, కుటుంబముగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని నువ్వు పడుకున్నావంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో ఘనపరుస్తూ ఉంటాడు, ఎంతో హెచ్చిస్తూ ఉంటాడు. ఆయన నమ్మిన వారిని తోకగా ఉంచుడు. ఆయన చెప్పండి, ఎట్లా వస్తాడు? నువ్వు పైవాడిగానే ఉంటావు, కిందివాడిగా అస్సలు ఉండవు, తలగానే ఉంచుతాడు దేవుడు. ఈ రోజు కష్టం రావచ్చు, ఈ రోజు శ్రమ రావచ్చు, ఒకనొక రోజు దేవుడు ఖచ్చితంగా అందరికంటే ముందు హెచ్చిస్తూ ఉంటాడు నిన్ను, అందరికంటే నిన్ను గణపరుస్తూ ఉంటాడు. అందుకనే నన్ను గణపరిచేవారు నేను. ఇప్పుడు దాకా దేవుడికి రావగానే స్థానం ఇవ్వట్లేదేమో, లేకపోతే పడుకునే ముందు దేవుడికి స్థానం ఇవ్వట్లేదేమో. జాగ్రత్త. దేవుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఒక భయంతో, అయ్యో ఈ రోజు నేను దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. పడుకునే ముందు పగలంతా దేవాలయం తోడుగా ఉండు, ఏ పని చేసినా తోడుగా ఉండని ప్రార్థనలో గడిపి దేవుని గణపరిచి నీ పనులు చేసుకో. దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆలస్యమైన చక్కటి కార్యాలు దేవుడి నీ కుటుంబంలో, నీ పిల్లలకి, నీకు చక్కగా చేస్తాం. ఆయన్ని ఘనపరచాలి. నాలుగోదిగా ఆయన్ని ఘనపరచాలి. చూద్దామండి 5వ విషయం, ఇర్మియా 40వ అధ్యాయం 9వ విషయం. ఇర్మియా గ్రంథం 49. అప్పుడు అహీకాము కుమారుడు గెదల్యా ప్రమాణం చేసి పటాలపు వారితో ఇలాగ చెప్పాడు, కల్దీయులను సేవించడానికి భయపడకుడి, దేశంలో కాపురం నుండి బబులోను రాజుని సేవించిన మీకు మేలు కలుగును. ఈ లోక విషయాల్లో చెప్పుకుంటున్నారు వాళ్ళు. కల్దీయులు కాదు, బబులోను రాజుని సేవించండి అంటున్నాడు. ఈరోజు మనం చెప్పుకోవాలి ఏమనంటే, మన రాజుని ఏం చేయాలి చెప్పండి? మన రాజుని సేవించాలి. భయపడమాకు. అక్కడ మీరు ఆ కల్దీయులను సేవించడానికి భయపడకుడి, దేశంలో కాపురం నుండి బబులోను రాజుని సేవించినలా అమర్దామని ఇంకో మాట తర్వాత మీకు మేలు కలుగును. శారీరకపు రాజే, చచ్చిపోయే రాజే, పాపిగా ఉన్న ఈ బబులోను రాజుని సేవిస్తేనే మేలు కలిగితే, అంతకంటే ఘనుడు, రాజు భూపతులకు అధిపతి, ప్రభులకు ప్రభు, అటువంటి రాజుని సేవిస్తే ఇంకా నీకు ఎంత మేలు కలిగింది చెప్పండి. ఈరోజు మన కుటుంబాల్లో మేలు జరగట్లా, మన వ్యక్తిగత జీవితాల్లో మేలు జరగట్లా, లేకపోతే మన పనుల్లో, మన ఆరోగ్య విషయాల్లో, కొంచెం ఉద్యోగ విషయాల్లో, లేకపోతే వివాహ విషయాల్లో, లేకపోతే
కీళ్ళే జరుగుతున్నాయి, కీడు జరుగుతుంది. కారణం దేవుణ్ణి సేవించాలి. మన రాజుని సేవించడం అంటే ఆయన గొప్ప చేయడం. ప్రతి విషయంలో కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో ఒక యవనస్తుడు డ్యూటీలో చేరాడంట. మంచిగా ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఆ అధికారి చూసి ఆ యవనస్తుడిని ఒక 10 మందికి ఆఫీసర్గా పెట్టాడు, 10 మంది అధికారిగా పెట్టాడు. ఈ యవనస్తుడు దేవుని యందు భయం, భక్తి, మందిరానికి రావడం యవనస్తుడే పేరుకి, కానీ అన్ని భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, వస్తున్నాడు, ఉద్యోగం చక్కగా చేస్తున్నాడు. సంవత్సరం దగ్గర ఇంకొక ఫ్యాక్టరీ కట్టాడు ఆ యజమాని. ఈ కుర్రాడి పని వల్ల సంవత్సరాలకే లాభం వచ్చింది, ఒక చక్కటి లాభాలు వచ్చాయి. ఇంకో ఫ్యాక్టరీ కట్టాడు. ఫ్యాక్టరీ వెళ్ళేటప్పుడు ఓపెనింగ్ చేయాలి. ఓపెనింగ్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమాని ఈ కుర్రాడిని పిలిచి అందరి ముందు అందరి పనులందరినీ పిలిచి ఈ కుర్రాడు గొప్ప చేసుకుంటూ, ఈ యవనస్తుడు ఇక్కడికి వచ్చాడు, నాకు చాలా లాభాలు వచ్చి కొత్త ఫ్యాక్టరీ పెట్టాము అని ఓపెనింగ్ చేయడానికి నేను ఎవరిని పిలవట్లా, ఈ యవనస్తుడే ఓపెనింగ్ చేయాలని రెబ్బలు కట్టారు. కింద అటుపక్క కొబ్బరికాయలు, సాంబ్రాన్లు పెట్టారు. అయ్యా రా ఓపెనింగ్ చేద్దు కానీ, కొబ్బరికాయ కట్టి ఓపెనింగ్ చేద్దు కానీ రా అన్న. యవనస్తుడికి అర్థం కాదు. యవనస్తుడు పెరిగిన విధానం వేరు, అక్కడ జరిగే విధానం వేరు. చెప్తున్నాడు, డైరెక్ట్ గా చెప్తున్నాడు, అయ్యా మీరు ఏమన్నా చెప్పండి, నేను కొబ్బరికాయ కొట్టను. ఏమన్నా చెప్పండి, నేను కొబ్బరికాయ నన్ను పొగడండి, ఇంకేమన్నా చేయండి, ఈ విషయంలో మాత్రం నన్ను క్షమించండి, కొబ్బరికాయ మాత్రం నేను కొట్టను. ఆ ఫ్యాక్టరీ యజమానికి అవమానమైంది. అరే ఇంతమంది ముందు నేను మంత్రులు పిలవాలా, లేకపోతే అధికారులు పిలవాలా, అసలు నేను గొప్ప చేసి నువ్వు చేపట్టే లాభం వచ్చిందని కొబ్బరికాయ కొట్టమంటే నా మాట మీద తిరస్కరిస్తావా? నీకెంత ధైర్యం? చెప్పాడు, కొబ్బరికాయ కొడితే ఈ ఫ్యాక్టరీలో ఉండు, కొట్టకపోతే వెళ్ళిపో, నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను అన్నాడు. అదే మనమైతే కొట్టేవాళ్ళు. ఆ యవనస్తుడు మీరేమన్నా చేసుకోండి, నేనైతే కొబ్బరికాయ కొట్టను, నాకు ఈ ఉద్యోగం అక్కర్లా, ఈ ఆధిపత్యం అక్కర్లా, ఏది అక్కర్లని వెంటనే రాజీనామా రాసి ఆ అధికారి తీసేయక ముందే నేనే మీ దగ్గర పనిచేయను అని బయటికి వెళ్ళి పో, నువ్వు ఆపుతా ఇంకొకరు తిరుగుతానని ఆ ఫ్యాక్టరీ యజమాని అన్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలో గడుపుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అధికారి మళ్ళా నెల గడిచిపోతున్నాయి, వచ్చిన లాభాలన్నీ పోయాయి, అంత నష్టమే. స్థలాలు అమ్ముకున్నాడు, ఫ్యాక్టరీలు అమ్ముకున్నాడు. చివరికి దీనమైన స్థితి. ఒకప్పుడు ఆ యవనస్తులు అభివృద్ధి చెందింది, ఇప్పుడు అంతా పోయింది. చివరికి ఒక ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు చాలా తప్పు చేశావు. ఆ యవనస్తుడు చక్కగా పని చేశాడు, కష్టపడి పని చేశాడు, దేవుడు అంటే భయం, ఆయన తొలగించావు, ఆయన పోయాడు, నీకు అంత నష్టం వచ్చింది. పోయి బతిలాడి కాలం మీద పడి పులుసుకో, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, అప్పుడు అన్ని తీరుతాయి. నేనన్నాడు, నాకు చాలే గతి, నేను చచ్చిపోతా, అప్పులు ఎక్కువైపోయింది అంటే ఆ సలహా ఇవ్వలోనే ఎక్కడున్నాడా కొలవడం చూస్తే మందిరంలో ఉన్నాడు. వెంటనే వచ్చి కాలు నిలబడ్డాడు, అయ్యా మీ దేవుడికి వందనాలు, నీకు వందనాలు, నన్ను క్షమించయ్యా, నువ్వు రా నా ఫ్యాక్టరీకి రా, మళ్ళీ నిలబెట్టి ఎట్లా జరిగింది, నా అవమానించేయాలని తీసుకొని పోయాడు. ఆ ఫ్యాక్టరీ ఆపు చెప్పాడు, నేనేం చూసుకోను, ఇక మొత్తం ఫ్యాక్టరీ యజమాని కూడా నువ్వే ఏమన్నా చేయి, అప్పులన్నీ తీర్చినట్టు చెయ్యి, నీకే అప్పచెప్తున్నాను. మళ్ళీ వచ్చాడు, అంతకు రెట్టింపు లాభాలు వచ్చాయి. ఎందుకు చెప్తున్నానండి మాట, ఉదాహరణ, ఈరోజు చాలా మంది లోకాచారాలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు, కుల ఆచారాలు, కుల కట్టడలు ఎన్ని పట్టుకొని ఏడాడబడుతూ దేవుణ్ణి సేవించకుండా లోకాన్ని, ఆచారాన్ని సేవిస్తున్నారు. అభివృద్ధిలోకి రావట్లేదు, నాశనాన్ని పొందించుకుంటున్నారు. ఈరోజు చావైనా, పెళ్ళైనా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినా తాళ్ళు కడతారు, కొబ్బరాకులు కడతారు, కొబ్బరికాయలు కడతారు, చచ్చిపోతే డబ్బుకులని అయ్యండి. నేనేదో విమర్శించట్లా, కానీ జాగ్రత్త, రక్షణ పొందిన నీవు, దేవుని సేవించడానికి ఇష్టపడి నీవు మరలా లోకాచారం వైపు ఎందుకు తిరుగుతున్నావు? లోక తలంపుల వైపు ఎందుకు తిరుగుతున్నావు? దేవుణ్ణి సేవించు, దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. జాగ్రత్త. ఏం చేయాలి? మన రాజుని సేవించాలి. ఎన్ని అయిపోయినాయి? 5. ఒకటోది చెప్పాలి, కొనియాడాలి.
సన్మానించాలి. మూడవది కీర్తించాలి. నాలుగవది ఘనపరచాలి. ఐదవది సేవించాలి. ఆలోచిద్దామండి. 6 కీర్తనలు 45, 11. కీర్తనలు 45, 11. ఈ రాజుని ప్రభు అతడిని సౌందర్యం కోరిన వాడు అతనికి నమస్కరించు. అతనికి నమస్కరించి ఈ రాజు నీ ప్రభు, ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఏ సౌందర్యం? బాహ్యంగా మంచి మంచి బట్టలు వేసుకొని, సెంటు కొట్టుకొని, లేకపోతే చక్కటి మేకప్ వేసుకొని, అది కాదు సౌందర్యం. పైకి అంత మంచిగా లిప్స్టిక్ వేసుకొని, లేకపోతే మేకప్ వేసుకొని, మంచి మంచి బట్టలు పెట్టుకొని, లేకపోతే రకరకాల బాహ్య సౌందర్యాన్ని కోరుకునేది. పైకి అట్లా ఉన్న లోపలంతా కుతంత్రం, లోపలంతా మాయా, మోసం, అసూయ, ద్వేషం, ఈర్ష్య, తుప్పుపట్టిపోయి కుళ్ళిపోయి డ్రైనేజీ లాంటి స్వభావం. ఏ స్వభావం చెప్పండి? డ్రైనేజీ లాంటి. ఈ మధ్య ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఈ విధంగా జరుగుతుంది. చర్చ అయిపోయిందంట. ఆ సేవకుడు ఎందుకనో ఆ సాయంత్రం ఆ బజార్ను దర్శించుకుంటూ పోతే మందిరంలోకి వచ్చిన అమ్మాయి నోటికి రాని పట్టరాని బూజులు అంటున్నారు. నోరు తెలిస్తే బూజులే. చర్చిలోనేమో ఆరాధన, చర్చిలోనేమో పాటలు, చర్చిలోనేమో పరిశుద్ధం. ఇంటికి పోతే బూతులే, మాటలు, తోటాలే. చెప్పండి, మాటలు తోటాలి. తుపాకీలో కాల్చిన పర్లేదు కానీ తుపాకీలో బుల్లెట్లు, బూతులనే బుల్లెట్లు వస్తాయి. అయ్యగారు అన్నారంట, అమ్మా నీ నోరు ఏమన్నా డ్రైనేజియా ఏంటి అన్నారు. డ్రైనేజియా లేదా సైడ్ కాలవా లేదా మురికి కాలవా? అంతకంటే హీనమైన బ్రతుకుతున్నాం మనం. అంతకంటే హీనమైన బ్రతుకు. ఏదో ఆదివారం చర్చికి వచ్చిపోయి నీ వారం రోజులు నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటూ ఉంటే, నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు, నీ ఇష్టం వచ్చిన తలంపులు చేసుకుంటూ ఉంటే ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నీకు లేకపోయినా పర్వాలా, మూడు గొడవలు వేసుకున్నా పర్వాలా, లేకపోతే ఉతికిన బట్టలు వేసుకున్నా పర్వాలా, నీకు తినడానికి లేకపోయినా, పక్క చిక్కిపోయినా, గడ్డలు పెంచుకున్నా, లేకపోతే తల చంద్రమాదలుగా ఉన్నా పర్వాలా. కొంతమంది అంటారు మందిరానికి పోయేటప్పుడు చక్కగా స్నానం చేసి, తల స్నానం చేసి మంచిదే, చాలా సంతోషం అట్లా. కానీ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి మాట. హృదయాన్ని కూడా శుద్ధి చేసుకున్నావాలి. పై శుద్ధి కావాల్సింది, దేవుడికి కావాల్సింది, పై రూపం కాదు. ఆ రోజు అందరూ వచ్చారు. దావీదు అన్నలు వచ్చారు, యెషయా వచ్చాడు, సమయం వచ్చాడు. ఒక్కొక్కరు వస్తే అబ్బా వీడు బలేవాడు, ఎత్తుకున్నాడు, వీడు అందంగా ఉన్నాడు, అబ్బా వీడు ఎంత సొగసగా ఉన్నాడు, వీడు రూపం బాగుంది. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి? పై రూపాన్ని కాదు దేవుడు చూసేది. పై రూపాన్ని కాదు దేవుడు చూసేది, నీ అంతర్యాలు, నీ లోపల స్వభావాన్ని. జాగ్రత్త, నీ లోపల ఎటువంటిది. అందుకనే దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ రాజుని ఏం చేయాలి చెప్పండి? నమస్కరించాలి. ఏం చేయాలి? ఆ రాజుని నమస్కరించాలి. చివరిగా ఇంకొకటి చూసుకొని మనం ముగించుకోవాలి. 2 సమూయేలు అధ్యాయం 2 వచ్చి 2 సమూయేలు 22. ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడు శామును వెంబడించి, అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదా వారు రాజుని హత్తుకున్నారు. ఆ రోజు దావీదునంట ఇశ్రాయేలు వారు చెప్పండి విడిచిపెట్టారు. ఇశ్రాయేలు జనాంగం దావీదు రాజును విడిచిపెట్టారు. కానీ యోధా జనాంగం మాత్రం విడిచిపెట్టాలి. ఏం చేశారు? రాజుని హత్తుకున్నారు. చక్కటి మాట. ఆ మాట చదివితే అలాగే చక్కటి అనుభూతి కలుగుతుంది. యోధా వారు రాజుని హత్తుకున్నారు. ఇశ్రాయేలు వారు రాజుని విడిచిపెట్టారు. నువ్వు ఇశ్రాయేలుగా ఉన్నావా? యోధావాడిగా ఉన్నావా? హత్తుకునేవాడిగా ఉన్నావా? విడిచిపెట్టేవాడిగా ఉన్నావా? రాజుని ఏం చేయాలి చెప్పండి? హత్తుకోవాలి. రాజుని హత్తుకోవాలి. ఎప్పుడు పండగప్పుడు కాదు, ఆదివారాలు కాదు, ప్రతిరోజు దేవుని హత్తుకుని జీవించాలి. స్వతంత్రత పాటల్లో ఆ మధ్యలో ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ
ఆ మధ్య 10వ తరగతిలో చిప్పుకో మూమెంట్ అని ఒక పాట ఉంది. చిప్పుకో అంటే కౌగిలించుకోండి. ఆ రోజుల్లో ఆ సుందరలాల్ బహుగుణ లేదా ఇంకా కొంతమంది పర్యావరణ వ్యక్తులున్నారు. చెట్లను కొట్టేస్తున్నారు. చెట్లు కొట్టి వంట చేతులు దానికో దీనికో ఉపయోగించుకుంటుంటే ఆ పిల్లలంతా పోయి చెట్లని కౌగిలించుకున్నారంట, చెట్లని హత్తుకున్నారంట. చెట్లు కొట్టే మాకండి చెప్పుకో మూమెంట్ ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చారు. అప్పుడు చెట్లు కొట్టకుండా చెట్లని హత్తుకున్నారు. ఆ చెట్లు మనకి ప్రాణాన్ని ఇస్తున్నాయి కదా, ఆ చెట్లు ఆక్సిజన్ ఇస్తున్నాయి, చెట్ల ద్వారా మనకి ఎంతో మేలుంది కదని హత్తుకున్నారు, కొట్టేయకుండా. ఈరోజు మన జీవితంలో కూడా మన రాజుని చెప్పండి చేయాలి. మన రాజుని మనం హత్తుకుంటే చెప్పండి, ఆయన మనల్ని ఎన్నోసార్లు చెప్పాం మీకు. మన రాజుని మనం హత్తుకుంటే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ఆయన రొమ్మనాడించుకుంటాడు. ఆయన్ని హత్తుకో. ఆయన విడిచిపెడితే లోకమనే సముద్రంలో మునిగిపోతావు, లోకమనే అలవాట్లలో మునిగిపోతావు. ఇశ్రాయేలు వారు విడిచిపెట్టారు, యూదా వారు రాజుని హత్తుకునే అనుభవం ఉందా? ఒక అక్క వదిలిపెట్టింది. ఆ రోజు ఒక అక్క ముద్దు పెట్టుకొని వదిలిపెట్టింది, వార్త అక్క. కానీ రూత్ అక్క మాత్రం ఏం చేసింది? అత్తనే వెంబడించింది, హత్తుకుని. చక్కటి మాట ఉంది అక్కడ, చదవడం మాట. రూతు గ్రంథం ఎక్కడుంది ఆ మాట చూద్దామండి. రూతు గ్రంథం యెహోషువ న్యాయాధిపతులు రూతు పేజీ 1వ అధ్యాయం చూడండి. రూతు 1వ అధ్యాయం ఎన్ని వచ్చిన 16. హత్తుకుంది అనే మాట ఉండదు. హత్తుకునే 14 చదువుతానండి. 14 వారు ఎలుగెత్తి ఆడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొనెను. అబ్బా ఎంత చక్కటి మాట. రూతు ఆమెను హత్తుకొనెను, వార్పా ముద్దు పెట్టుకుంది. పై ప్రేమ. ఈరోజు వార్పాలు లాగుంటున్నారు చాలా మంది. రక్షణ పొందుతున్నారు, విశ్వాసం ఉంటుంది, పై ప్రేమలు చూపిస్తున్నారు, పై ఆలోచనలు, పై ప్రేమలు, పై సహాయం. ముద్దు పెట్టుకుంది, వదిలిపెట్టిపోయింది. కానీ రూతు మాత్రం చెప్పండి హత్తుకుంది, వెంబడించింది, యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడది. రూతు కూడా వదిలిపెడితే ఆ వంశాలలో, యేసుక్రీస్తు వంశాలలో రూతు ఉండేది కాదు. రూతు హత్తుకుంది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ రాజుని హత్తుకుంటున్నావు. ఆ రోజు పౌలుని ఎంతో మంది ఇబ్బంది పెట్టారు, ఎంతో మంది ఈడ్చుకున్నారు, ఎంతో మంది గేలి చేశారు, ఎంతో మంది అవమానించారు. కానీ సొంత జనులు కొంతమంది పౌలుని హత్తుకొని విడిచిపెట్టలేదు అని బైబిల్లో ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో 7 లక్షణాలు. ఇంకొక భాగం ఉంది, రాజుని నువ్వు ఏం చేస్తే రాజుని హత్తుకుంటే ఇంకా ఏమేమి మేలు కలుగుతాయి. సమయం లేదు. ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మనం ధ్యానించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన రాజుని ఏం చేయాలి? రెండు కళ్ళు మూసుకుందాం ఒకసారి. కళ్ళు మూసుకుందాం ఒకసారి. మోకరిద్దాం. బల్లలో చేవేసేటప్పుడు ఆ రాజు మహిమ కలిగిన రాజు, మహారాజు. ఎవరు అడిగిన చూడండి దయచేసి. చిన్నపిల్లలు కూడా మోకరించండి. విలువైన సమయంలోకి వస్తున్నాం మనం. ఆ మహిమ కలిగిన రాజు, ఆ మహారాజు, ఆ ప్రేమించిన రాజు, గరుడైన రాజు, జ్ఞానం కలిగిన రాజు, బలమైన రాజు, శాశ్వత రాజు, నిత్యుడైన రాజు. ఇన్ని గొప్పతనాలలో అటువంటి రాజు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి రక్షించాడు, ప్రేమించాడు, శత్రు చేతులు విడిపించాడు, మరణం వరకు కాపాడుతూ ఉంటున్నాడు, ఏర్పరచుకున్నాడు, స్వస్థత ఇచ్చాడు, బ్రతికించాడు. మరి ఇన్ని గొప్ప మేలు చేస్తే ఆ రాజుకి నువ్వేం చేయాలి? ఈ బల సమయంలో, ఆయన మీద చేసే సమయంలో ఆ రాజుకి నువ్వేం చేయాలి? కొన్ని మాటలు మాత్రమే ధ్యానించాను. 7 మాటలు ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. ఆ రాజు, ఆ గొప్ప రాజు, 7 లక్షణాలు కలిగిన రాజు, 7 అద్భుత కార్యాలు నా పట్ల చేశాడే.
మరి ఆ రాజుకు నేను చేయాల్సిన పనులు చేయొద్దా? ఎవరికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఆ రాజుని కొనియాడాలి కదా, ఆ రాజుని సన్మానించాలి కదా, ఆ రాజుని కీర్తించాలి కదా, ఆ రాజుని గణపరచాలి కదా, ఆ రాజుని సేవించాలి కదా, ఆ రాజుని నమస్కరించాలి కదా, మరి ముఖ్యంగా ఆ రాజుని హత్తుకొని జీవించాలి కదా. ప్రభా 7 విషయాల్లో ప్రభా తప్పిపోతున్నాను ఆయన, క్షమిస్తున్నాను ఆయన, హత్తుకునే విషయంలో తప్పిపోతున్నా, సేవించే విషయంలో తప్పిపోతున్నా, ప్రేమించే విషయంలో తప్పిపోతున్నా, ప్రభా కొనియాడే విషయంలో తప్పిపోతున్నా, ప్రభా కీర్తించే విషయంలో, గణపరిచే విషయంలో ఎన్నోసార్లు లోకాన్ని, ఎన్నోసార్లు ఆచారాలే, ఎన్నోసార్లు నీకు ఇష్టం లేని పనులు, నీకు ఇష్టం లేని పనులు ప్రభా క్షమిస్తున్నాను ఆయన, ప్రభా క్షమిస్తున్నాను ఆయన, ప్రభా నేను హత్తుకొని జీవించే భాగ్యం అనుగ్రహిస్తున్నాను. నేను ప్రభా నీ పట్ల జీవించి నా కుటుంబాన్ని కూడా ఇటువంటి 7 లక్షలు కలిగి ఉండే కుటుంబంగా తీర్చిదిద్దే భాగ్యాన్ని అనుగ్రహించాయా ప్రభా. నా పిల్లలకి, నా భర్తకి, నా భార్యకి, ప్రభా నా తల్లిదండ్రులకి, నా అత్తమామలకి, నా కుమారులకి, నా కుమార్తెలకి, కోడల కన్నులకి ప్రభా మా కుటుంబం నిన్ను హత్తుకునే కుటుంబంగా ఉంచాయా, నిన్ను సేవించే కుటుంబంగా ఉంచాయా, నిన్ను ప్రేమించే కుటుంబంగా, నిన్ను కొనియాడే కుటుంబంగా. విలువైన సమయంలో ఒప్పుకుందాం, నోరులు తెరిచి ఒప్పుకుందాం, ఇంకా మౌనంగా ఉండదు దయచేసి. దేవుడు నిన్ను సంధించే సమయంలో, దేవుడు నిన్ను హెచ్చరించే సమయంలో, దేవుడు నిన్ను గద్దించే సమయంలో సరి చేసుకో, పశ్చాత్తపడు, యోగ్యంగా ప్రవర్తించి. లేకపోతే దేవుడు నిన్ను వదిలిపెడతాడు, ఎత్తుకోడు, చేయెదుగుతాడు. శ్రమలే, దుఃఖాలే, కష్టాలే, ఇబ్బందులే, ఇరుకులే, శోధనలే, కుటుంబంలోనే, కుమార్తెల ద్వారా, కుమారుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అత్తమామల ద్వారా ఎన్నో శోధనలు. హత్తుకో ఎత్తుకుంటాడు, లేకపోతే విడిచిపెడతాడు, సైతానికి అప్పచెప్తాడు, లోకానికి అప్పచెప్తాడు. నీ జీవితం అయితే చాలా మంది నిద్రించారు, చాలా మంది మరణించారు, ఆత్మీయంగా చచ్చిపోయారు చాలా మంది. పరిశోధన చేసుకో, యోగ్యముగా పనులు చేయండి. దేవుడు సరైన రీతిలో నేను నడిపించిన కాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం.